దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప మరొక పర్యాయము మీ ఎదుట నిలుచుని వాక్యాన్ని పంచుకోవటానికి కృపనిచ్చిన మహాదేవునికి మహిమ చెల్లిస్తూ ప్రేమతో మరి వేదిక మీద ఉన్నటువంటి సంఘ కార్యదర్శి గారు డేవిడ్ లివింగ్స్టన్ అయ్య గారికి, అలాగే సంఘ కాపరి ఇజ్రాయెల్ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు చేరవచ్చును మీకు కూడా. అలాగే మరి విశేషంగా మరి ఎంతో ప్రేమతో అక్కయ్య గారు నన్ను పిలిచారు. వరాలక్క గారు, వారి యొక్క కుటుంబాన్ని బట్టి నేను ఎప్పుడు ఆనందిస్తాను. ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి చక్కని మాటలు చెప్పారు దైవజనులు. కృతజ్ఞత అనే భావాన్ని గురించి తెలియపరిచారు. మనకి ఇవ్వబడిన అంశము కృతజ్ఞత కదా. ఒకసారి దేవుని వాక్యాన్ని పరిశీలనగా గనక మనం ప్రారంభం నుంచి చూస్తే మనం కృతజ్ఞత విషయంలో అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్తూ ఉంటారు. అదేమిటయ్యా అంటే కొలసి పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. ఎందుకనంటే మనం చాలా సార్లు వింటాం, వాక్యం వినేటప్పుడు నిద్రపోయేవాళ్ళు ఉన్నారా, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయేవాళ్ళు. కానీ అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు కృతజ్ఞతలో నిద్రపోవద్దు అంటున్నారు. కృతజ్ఞతలు ఎలా ఉండాలట అండి? మెలకుగా ఉండాలట. కృతజ్ఞతలో మెలకు గురించి చెప్పారు. ఈ కృతజ్ఞత అనే భావము క్రైస్తవునికి ఆప్షన్ కాదు ఇది కదా. ప్రతి వారు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది ఖచ్చితమైనది. ఇదే మాట దశలోనికి రాయబడిన పత్రిక 1వ అధ్యాయము చదవబడిన మాటలు మనం చూసినట్లయితే 16వ వచనంలో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చెల్లించుట దేవుని చిత్తం. కృతజ్ఞత చెల్లించటము దేవుని చిత్తం. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఇక్కడ ఉన్న వారందరిలో ప్రతి వారిలో ఏదో ఒక కంప్లైంట్ ఉండొచ్చు, ఏదో ఒక లోటు, ఏదో ఒక కొరత, ఏదో ఒక ఆశ, తీరని కోరిక, ఎన్నో ఉంటాయి. అప్పుడు అంటూ ఉంటారు అదొక్కటి నెరవేరిన తర్వాత అప్పుడు చూపిస్తాను నా కృతజ్ఞత అని అంటారు. కానీ దేవుని వాక్యం దానికి విరుద్ధంగా చెప్తూ ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞత కలిగి ఉండమంటున్నారు కదా. ప్రతి విషయంలో. మరి అబ్బాయి దుబాయ్ నుంచి వచ్చారు. ఈరోజు గల్ఫ్లో అత్యధికంగా ఎఫెక్ట్ అయినటువంటి దేశం ఏదైనా ఉందంటే దుబాయ్. ఎందుకనంటే ఇరాన్ వాళ్ళు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో టార్గెట్ చేసినప్పుడు సంపన్నమైన దేశాల మీద, అమెరికా మీద ఒత్తిడి చేయటానికి నేను చూశాను. మరి తను ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చానా? వెళ్ళిపోయారా? ఓకే, రైట్. అయితే తను వచ్చేటప్పుడు ఒక ఫ్లైట్ కి మరొక ఫ్లైట్స్ గార్డ్ ఇచ్చి పంపించారు. అంటే ఎంత క్రిటికల్ గా ఉందంటే పొజిషను. నేను ప్రతిరోజు వాళ్ళతో సంభాషిస్తూ ఉంటాను కనుక అక్కడ పొజిషన్స్ నాకు తెలుసు. యుద్ధ భూమిలోనే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఎక్కడైనా మనం సజీవులుగా ఉండడానికి దేవుని కృప కారణం. అయితే కృతజ్ఞత చెల్లించే కారణాల గురించి ఇక్కడే ఈ పత్రికలో మనం చదవబడిన భాగంలో పైకి చెప్తూ ఈ 14వ వచనం నుంచి మనం చూస్తే అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడి వారిని ధైర్యపరచుడి, బలహీనుల కోతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. ఇవన్నీ చెబుతూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయట మనకి. ఈ క్వాలిటీస్ అన్ని ఎలాగ అనుగ్రహించబడ్డాయి? అయ్యా మీరు బలహీనులను బలపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, ధైర్యపరచుడి. మనం ఎవరట? ఈ లోకంలో ప్రత్యేక జనాంగంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అందుకని కృతజ్ఞతా భావం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుణ్ణి స్తుతించగలుగుతాం. 103వ సంకీర్తనలో కీర్తనాకారుడు చెప్పిన భావం ఏమిటంటే, నా అంతరంగంలో సమస్తమా నువ్వు గనక కృతజ్ఞత చెల్లించటం గనక మర్చిపోతే ఆరాధించటం మర్చిపోతావు, దేవుని స్తుతించటం మర్చిపోతావు, దేవుని సన్నిధి మర్చిపోతావు, దేవుని వాక్యాన్ని మర్చిపోతావు. కృతజ్ఞత మరవద్దు అన్నారు. యేసు ప్రభు వారు కృతజ్ఞత చెల్లించటానికి మన కొరకు చేసిన కార్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సగటు ప్రతి వ్యక్తి కూడా ఒక భక్తుడు అన్నాడు, అయ్యా నువ్వు జరగబోయేదానికి కాదయ్యా, జరిగిన దానికి కృతజ్ఞత చెల్లించు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను విమోచించటానికి, ఇప్పుడు చూసాం ఆ పత్రికలో పైన కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. ఆ క్వాలిటీస్ ఇవ్వటానికి, అర్హత సాధించటానికి నీ కొరకు జరిగించినటువంటి ఒక అద్భుత కార్యం చరిత్రలో ఉంది.
2000 సంవత్సరాలకు పూర్వమే నీవు కొరకు చేయబడినటువంటి ఒక అద్భుత కార్యం ఉంది నీ జీవితంలో. నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో బ్రతకడానికి. ఈ కృతజ్ఞత భావాన్ని గురించి యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 18వ అధ్యాయము. నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఈ మాట మనందరికీ సుపరిచితమే. లోతుగా ఆలోచన చేద్దాం. అగస్టస్ ఆయన ఆ రోమ్ ప్రాంతంలో ఒక ఎంపైర్, ఆయన పరిపాలించేటటువంటి రాజ్యాలలో ఆనాడు ఆ రాజ్యాలన్నిటికీ కూడా వారి వారి సాంప్రదాయాలను గౌరవించుకోవటానికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు పిలాతు ఈ యెరూషలేము ప్రాంతానికి రోమా ప్రతినిధిగా ఉన్నాడు. ఈ రోమా ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభుని తీసుకొచ్చారు. తీసుకుని వచ్చి ఈయనను మరణానికి అప్పగించాలి అన్నారు. ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తే మనం లూకాసు వార్త 23లో కూడా ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఆ సమయంలో మరొక ఆయన సబ్జెక్ట్ ఒక ఆయన వచ్చాడు, ఆయనే బరబ్బా. విడుదల చేయమంటున్నారు. యేసు ప్రభు నోరు విప్పి సత్యమును గూర్చి, గ్రీకు తర్జుమాల్లో డిస్క్లోజ్డ్ అన్నారు. అంటే అది రహస్యమైనది ఏదీ లేకుండా బహిర్గతం చేయటానికి వచ్చాను. యేసు ప్రభు వారు లోకానికి రక్షణ బహిర్గతం చేయటానికి వచ్చారు. విమోచన సందేశాన్ని బహిర్గతం చేయటానికి వచ్చారు. అయ్యా ఇదిగో సత్యం అనగా ఏమిటి అంటున్నాడు పిలాతు. పిలాతు ఎక్స్పర్ట్, ఇంటరాగేషన్ చేయటంలో చాలా దిట్ట, రోమాధికారి. ఎన్నో రకాల పరిశీలన చేశాక నేరమేమీ కనిపించలేదు. పిలాతు అంటున్నారు, సరే ఈయనను విడుదల చేయాలి అని చూస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువుని విడుదల చేయాలని చూసేవాళ్ళు ఎవరు చెప్పండి? పిలాతు ఒక్కడే, అవునా కాదా? బరబ్బాను విడుదల చేయాలన్న వాళ్ళు ఎవరు? ప్రజలందరూ. అంటే ప్రజలకి బరబ్బా కావాల్సి వచ్చాడు. పిలాతుకి యేసు ప్రభు మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. గమనించండి. అంటే మన ఆప్షన్స్ ఈరోజు కృతజ్ఞత ఎంతంటే, అంధకారమయమైనటువంటి జీవితం యేసు ప్రభు రక్తము కలిగించే గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే, మానవుడు అంధకారమైనటువంటి నేత్రాలు కలిగినప్పుడు, ఈ దేవుని యొక్క ఆ మహిమను చూడలేనప్పుడు శిలువ రక్తము మన హృదయాన్ని ఎంపవర్ చేసింది. ఈరోజు శ్రమల దినాల్లో ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసయ్యా, మానవులమైనటువంటి మా ఎడల జరిగించిన కార్యము, పాపాలు క్షమించావు, విమోచన కలగజేశావు, అయిపోయిందా? కానీ యేసు ప్రభు చేసే గొప్పతనం ఏమిటయ్యా అంటే, నీ హృదయములో నిర్ణయాధికారం ఒకటి ఉంటుందే. ఈ నిర్ణయాధికారం అనేది నువ్వేం ఎన్నుకోవాలో నీకు తెలియదు, ఏది నిజమో నీకు తెలియదు. ఈరోజు చాలా మంది ఊరికే మోసపోతుంటారు. చాలా మంది మోసగాళ్ళు. పేపర్ చూస్తే మోసం, టీవీ చూస్తే మోసం. ఎందుకు మోసపోతున్నారు అంటే, ఆ తేజో మహిమను చూడలేనటువంటి కన్నులు ఉన్నటువంటి మనుషులుగా ఈరోజు మోసపోవటమే. అలనాడు ఏదేను తోట నుంచి కూడా మోసపోవటమే. అపవాది, అబద్ధికుడు ఆది నుంచి కూడా మోసపరచటమే. ఈరోజు శిలువ రక్తములో కడగబడిన నీవు మోసపోయేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సత్యాన్ని డిస్క్లోజ్ చేయడానికి వచ్చాడు. అయ్యా ఇదిగో ఈ మానవులు పదే పదే పడిపోతున్నారు. ప్రవక్తలు చెప్పినా పడిపోతున్నారు, పెద్దలు చెప్పినా పడిపోతున్నారు, ధర్మశాస్త్రం చెప్పినా పడిపోతున్నారు, మోసే చెప్పినా పడిపోతున్నారు, ఎవరు చెప్పినా పాపంలో పడిపోతున్నారు, ఎన్ని రకాలుగా చెప్పినా పడిపోతున్నారు. ఏం చేయాలి అని అంటే, అయ్యా వారిని ఏం చేయాలి అంటే, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము, మరలా చెప్తున్నాను, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అక్కడ ఆగండి, ముందుకు వెళ్ళిపోకండి.
క్రీస్తు యొక్క రక్తము చేసిన కార్యం ఏం చేయాలట? నిర్జీవ క్రియలను విడిచామా లేదా చెప్పాలి. మనలో నిర్జీవమైన క్రియలు విడిచారా లేదా ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు రక్తము కలిగించినటువంటి గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే నిర్జీవ క్రియలను విడిచి ఏం చేసిందటండి? జీవము కలిగిన. ఇప్పుడు యేసు ప్రభు కావాలా, బరబ్బా కావాలా చెప్పాలి. నిర్జీవ క్రియలను విడిచి యేసయ్య రక్తం, అయ్యా నేను కృతజ్ఞత కలిగి జీవించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే యేసయ్య నా కొరకు చేసిన గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే నేను నిర్జీవ క్రియలే నిజమనుకుని నేను బ్రతికాను. ఈరోజు గల్ఫ్ దేశాలు సంపన్నమైన దేశాలు, వారికి కలిగినటువంటి అయ్యా ఇదిగో టూరిజం, వారికి కలిగినటువంటి నేచురల్ రిసోర్సెస్, వారికి కలిగినటువంటి స్టెబిలిటీ, అయ్యా దుబాయ్ వెళ్ళిపోతున్నారు. మన రాజకీయ నాయకులు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. సెలబ్రిటీలు అందరూ అక్కడే పెట్టుబడి. దుబాయ్లో పెట్టుబడి ఎవరిదో తెలుసా? మన దేశంలోదే ఎక్కువ పెట్టుబడి ఉంది అక్కడ. సేఫ్ కంట్రీ అన్నారు. గట్టిగా వారం గడవలేదు, ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెట్టారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, ఎక్కడ వాళ్ళు అక్కడే పరిగెట్టారు. అనుకుంటున్నారు మనిషి నేను చాలా సేఫ్ కంట్రీలో, సేఫ్ జోన్ లో ఉన్నాను అనుకుంటున్నారు. మనిషికి అర్థం కావట్లేదు నిర్జీవ క్రియలు అవన్నీ కూడా. అయ్యా నీవు జీవము కలిగిన దేవుని కనుగొనటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడున్నా కూడా నీవు ఆ స్థితిలోనే ఉంటావు. దైవజనుడైనటువంటి సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినప్పుడు సమూయేలు దైవజనుడు వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. అయ్యా ఈ ప్రజలయ్యా నన్ను నిరాకరించారయ్యా తమ నేలకుండనట్టు అని అంటే దేవుడు అంటారు, సమూయేలా నిన్ను కాదయ్యా నన్నే. ఆ ప్రజల ఎంపిక ఎప్పుడు ఎలాగుందయ్యా అంటే నిర్జీవ క్రియలు, నీ యొక్క చాయిసెస్. నువ్వు ఎప్పుడైనా ఏదైనా వస్త్రాలు కొనడానికి నువ్వు వెళ్ళావు అనుకుందాం, ఆ పూర్ క్వాలిటీ, ఆ క్వాలిటీ కాస్ట్ లేనటువంటి దానికి ఎక్కువ కాస్ట్ పెట్టావు అనుకోండి, నిన్నేమంటారు చెప్పండి? అనవసరంగా 100 రూపాయలు వచ్చేదానికి 1000 రూపాయలు పెట్టారన్నారు అనుకోండి. తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ చెప్పాలి? తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ? చాలాసార్లు ఇలా తారసపడుతూ ఉంటాయి కదా మన కుటుంబాలలో. ఈరోజు మానవుడికి ఉండేటువంటి పెద్ద ప్రాబ్లం అదే. చూసింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. రైట్ ఆర్ రాంగ్ ఏది కావాలి? అయ్యా ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు మీకేం కావాలి? మీకు యెహోవా దేవుడిగా కావాలా అని అంటే మాకు లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అన్నారు. నీ చూసింగ్ కెపాసిటీలో నువ్వేం కోల్పోతున్నావు నీకు తెలియట్లేదు. అందుకే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించేటటువంటి ఆ కింద మన ఏప్రిల్కి రాయబడిన పత్రికలో చూసినప్పుడు ఆ మనస్సాక్షి ఏం చేస్తుందండి? ఇప్పుడు మనస్సాక్షి కల్మషము లేకుండా ఉండటానికి చేసిన క్రియే యేసు ప్రభు వారు శిలువ మీద రక్తం చెందించటం. ఈరోజు ఆ రక్తము నీ హృదయాన్ని తాకితే, దశలోనికి పత్రికలో చూసాం కదా, నువ్వేం చేస్తావయ్యా అంటే ఒకసారి చదవండి 15వ వచనం నుంచి 14 నుంచి. ఎవడును కీడుకు ప్రతి కీడు, అయ్యా వినాలి నా మాట. ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చేయనటువంటి నిర్ణయము ఎప్పుడు వచ్చిందో తెలుసా? మనస్సాక్షి క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన తర్వాత. అప్పటి వరకు లోకంలో ఉన్నట్టే ఉన్నాం, అప్పటి వరకు లోకంలో ఉన్నట్టే ఆలోచన చేశాం, అప్పటి వరకు పగతో రగిలిపోయాం, అప్పటి వరకు కోపంతో రగిలిపోయాం. కోడలు అత్తగారి మీద కోపంతో రగిలిపోతుంది, అత్తగారు కోడల మీద కోపంతో రగిలిపోతుంది, భార్య భర్త మీద, భర్త భార్య మీద. ఏమంటారు? ఇప్పుడు కూడా ఉన్నారా? అయితే క్రీస్తు ప్రభు రక్తం పనిచేయట్లేదా హృదయంలోనే? గమనించాలి, సుపరీక్ష చేసుకుందాం. అయ్యా ఈ మనస్సాక్షి ఇంకా కడగబడలేదా? కీడుకు ప్రతి కీడు. ఏమంటే కీడుకు ప్రతి కీడు అంటున్నారు. కీడు చేయకుండానే కీడు చేయాలనుకుంటున్నారు చాలా మంది, అవునా కదా? కీడు చేయకుండానే అసలు నీకు కీడు చేస్తేనే కీడు చేయకూడదు అంటే అలాంటి ఉత్తమమైన మనసు నీకు కావాలి అని అంటే ఎలాంటి అనుభవం కావాలి? అప్పుడు అనిపిస్తుంది ఈ ధ్యానాలలో, సిలువ ధ్యానాలలో నువ్వు అనిపించాలి, యేసయ్యా నాకు ఎలాంటి మనస్సాక్షిని నువ్వు మార్చావయ్యా, కృతజ్ఞతా భావం కలిగి ఉండడానికి. ఎందుకన్నా నాకు చాయిస్ ఏముంది? ఈరోజు మనిషి ఆ కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి అంటే హృదయము మార్పు రానంతసేపు ఉండదండి.
హృదయము క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడనంతసేపు ఉండదండి. ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి పరిస్థితులు చూసాం, గమనించండి. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 34వ వచనం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి వెళ్ళిపోమని ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారట. యేసయ్యా మా ఊర్లోంచి వెళ్ళిపో, యేసయ్యా మా ఊళ్ళోంచి వెళ్ళిపో, ప్రార్థన చేస్తున్నారట, వేడుకుంటున్నారట. మనం ఎవరైనా చేస్తాం అలాగా? చెప్పాలి. ఎందుకు చేస్తున్నారో చెప్పండి. ఒక ఆయన మీద అపవిత్రాత్మ పట్టేసింది. ఆ అపవిత్రాత్మ వేడుకున్నప్పుడు ఇదిగో ఆ పందుల్లోకి వెళ్ళిపోండి అన్నారు. ఈ పందులు వెళ్ళి చెరువులో చచ్చిపోయినాయి. ఇప్పుడు ఏం కనబడుతుందో వాళ్ళకి? చెప్పాలి. లాసా గెయినా? లాసా గెయినా? చాలా లాసు. పందులన్నీ చచ్చిపోయినాయి, జీవనాధారం పోయింది. ఏసై కార్యం కళ్ళు కనబడట్లేదు, అద్భుతం కనబడట్లేదు, ఆత్మకార్యం కనబడట్లేదు. ఏం కనబడుతుంది? లాస్ వచ్చేసింది. కనుక ఏమన్నారు తెలుసా? అయ్యా నువ్వు మా ప్రాంతంలో ఉంటే ఎంతమంది రక్షింపబడతారో, ఎన్ని హృదయాలు కదిలింపబడతాయో ఇవన్నీ అనవసరం. యేసయ్యా మా ప్రాంతమును విడిచి వెళ్ళిపోమని వేడుకుంటున్నారట, ప్రార్థన చేస్తున్నారు. ఎంత మూర్ఖత్వం చూసారా? ఈరోజు ఎవరైనా వ్యాపారంలో లాస్ వచ్చిన వెంటనే అయ్యా ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలు పెట్టాడు, వ్యాపారం లాస్ వచ్చేసింది, అయ్యా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, అనారోగ్యం వచ్చేసింది, మొన్నటిదాకా బాగానే ఉండేవాడు. మనుషుడు లోకమంతయు సంపాదించుకుని ఏం సంపాదించుకుని? వాట్స్ యువర్ చాయిస్? అదే చెప్తున్నారు. అయ్యా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించే మనస్సాక్షిని మాకు దయచేసినందుకు కృతజ్ఞత. ఆ కార్యము శిలువ రక్తంతో జరిగింది. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య నమ్ముకున్నావు, ఏమైనా కలిసి వచ్చిందా? యేసయ్య నమ్ముకున్నావు, అప్పులేమన్నా తీరినాయా? యేసయ్య నమ్ముకున్నావు, నీకు రోగం నయమైందా? శద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు అంటున్నారు, అయ్యా మా దేవుడు విడిపించుటకు సామర్థ్యము కలిగిన వాడు, ఒకవేళ ఆయన విడిపించకపోయినను, ఈ రోగము తొలగిపోకపోయినను నా యేసయ్య నేను విడవను. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, అయ్యా నాకు ఏవి లాభకరమో ఏం చేశారండి? వాటిని వదిలేశారట. ఏవి లాభకరమో. ఒక సదరు వ్యక్తిగా మనల్ని ఎవరైనా పిలిచి నీకు ఏమి లాభకరం ఎంచుకో అన్నారు అనుకోండి, డబ్బా కావాలండి, వాహనమా కావాలండి, సోకులా కావాలండి, బంగారమా ఏం కావాలండి, మళ్ళీ అడుగుతారేంటి? అన్ని కావాలి. యేసయ్య కావాలా? యేసయ్య కోసం వీటన్నిటినీ చాయిస్. నీకు బర్బ కావాలా, యేసయ్య కావాలా? ఈరోజు ఆలోచన అదే చాలా మందిలో, అవునా కదా? దేవుని ప్రణాళికని అర్థం చేసుకోవాలి అంటే ఆ శిలువ రక్తం హృదయాన్ని తాకాలి. అప్పుడే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావు. నీ కృతజ్ఞత చెల్లించటంలో కూడా రకరకాలు ఉంటాయి, అవునా కదా? ఒక్కొక్క అమ్మ తను అనుకున్నది సాధిస్తే మొహం వెలిగిపోతుంటది, ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది, అవునా కదా? నచ్చని పని జరిగింది అనుకోండి, కొంతమంది ఇదే చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటారు, ఏడ్చి వారితో అన్నారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏడ్చి కాడ నవ్వుతారు, నవ్వి కాడ, అవునా కాదా? చాలా వ్యత్యాసంగా ఉంటది. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పుకున్నాం అంటే, నీ ముఖం ఎప్పుడు నవ్వుతుండాలట. ఏమండి? నీ ముఖము ఎప్పుడు నవ్వుతూనే ఉండాలా. కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అపోస్తలుడైన పౌలు అదే అంటున్నారు, అయ్యా నాకు ఏవి లాభకరమో. ఎవరిని బిడ్డలారా? టీవీ చూడటం నష్టమేమో, దేవుని వాక్యం కోసం దాన్ని నష్టంగా ఎంచుకోండి. మొబైల్తో స్పెండ్ చేయడం, స్నేహితులతో తిరగడం ఇష్టమేమో, యేసయ్య కోసం, దేవుని సన్నిధి కోసం, వాక్యం కోసం నష్టంగా ఎంచుకోవాలి. ఈరోజు అయ్యా నా వ్యాపారం కోసం, అయ్యా నా హ్యాబిట్స్ కోసం, మరేదో దేవుని సన్నిధికి రాలేకపోతున్నానండి, ప్రార్థన మర్చిపోతున్నానండి. లోకాన్ని మర్చిపోవట్లేదే. ఈరోజు చాలా మంది చేసే పని అదే. అయ్యా లోకాన్ని మర్చిపోయేలాగా చేసిన దేవుని సన్నిధిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాననే జీవితాలు కావాలి. అయ్యా ఏ విధిగో నాకు లాభకరం అనుకున్నానో, నా స్నేహితులు అనుకున్నానో, వ్యసనం అనుకున్నానో, జోదం అనుకున్నానో, పాపం అనుకున్నానో, ఇప్పుడు అదంతా ఏం చేశాను? నేను యేసయ్య కోసం నష్టంగా ఎంచుకున్నాను. అది నష్టం. అది నాకు యేసయ్య కావాలి. నాకు యేసయ్యలో ఏముందయ్యా?
యేసయ్యలో కృతజ్ఞతతో కూడిన ఆనందాన్ని నేను పొందుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఏది నిర్జీవమైనటువంటిదో ఈరోజు మనం చూసాం. గల్ఫ్ కంట్రీస్ లో విత్ ఇన్ వీక్ లో ఒక్కసారిగా వ్యాపార సౌదాలన్నీ కూడా వ్యాపారం అంతా డౌన్ అయిపోయింది. అయ్యా, రేపటి పరిస్థితి, జరిగిన యుద్ధం 10 రోజులే, దీని నష్టం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎవరో చెప్పలేకపోతున్నారు. ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగింది ఎడారి దేశంలో. ఈరోజు నీవు నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పే చేయాలి. అప్పుడే 60 రూపాయలు పెంచేశారు గ్యాస్ బండ. అవునా కాదా? మనకేమైనా సంబంధం ఉందా? మనకేమైనా సంబంధం ఉందా? అప్పుడే 60 రూపాయలు. రేపటి నుంచి పెట్రోల్ బంక్ దగ్గరికి బైక్ మీద వెళ్ళేవాళ్ళు, కార్లో వెళ్ళు, మన పాకెట్లో మన కష్టార్జితం, వాడెవడో బాంబులు వేసుకోవడం ఏంటి, మనం పే చేయడం ఏమిటి? లోకం ఎలా ఉందో చూసారా? కనుక ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలు, అస్థిరమైనటువంటివి. నీ హృదయంలో శాంతిని అవి డిస్టర్బ్ చేయలేవు. ఎందుకంటే నీ మనస్సాక్షి శిలువ రక్తము చేత కడగబడి ఏది నిజమైన నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యాన్ని ప్రభునికి ఇచ్చాడు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ దావీదు కీర్తనకారుడు ఎంతగా ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా నీ రక్షణానందమును, ఏమిటంటే అది రక్షణలో ఏముందట? రక్షణలో ఏముంది? ఆనందం ఉంది. ఎంత చక్కని మాట చూసారా? ఈరోజు చాలా మంది ఆనందాన్ని కోల్పోతున్నారు. ఏ ఆనందం అది? పరిశుద్ధాత్మలో ఆనందాన్ని కోల్పోతున్నారు, పరిశుద్ధాత్మలో సంతోషాన్ని కోల్పోతున్నారు. నీకేం కావాలి? లోకంలో ఆనందాలు కావాలి, లోకంలో సంతోషాలు కావాలి. ప్రభు దగ్గరికి వచ్చి కూడా అయ్యే అర్జీలు పెట్టుకుంటారు చాలా మంది. అయ్యా, నా రక్షణానందం కోల్పోయినని అడిగేవాళ్ళు లేరు. అయ్యా, ఇదిగో నాకు ఈ అప్పులు ఉన్నాయండి, ఈ తీరిపోతే నా జీవితంలో అంత సంతోషమే, నా జీవితంలో అంత ఆనందమే. నీ ఆనందానికి కారణం ఆయన చెప్తున్నాడు. వినాలి. ఏం వినాలి? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని, అది అడగాలి. అది అడుగుతున్నామా లేదా గమనించండి. ఇలాగ ఎప్పుడైతే ఈ ప్రజలు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి అద్భుతంలో గొప్పతనాన్ని చూడట్లేదు, యేసయ్య సిలువలో అద్భుతాన్ని చూడట్లేదు ఈ మధ్య కదా. ఈ పందులు చచ్చిపోయి కనుక ఇక్కడి నుంచి ఏం చేయాలండి? ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి. ప్రార్థన చేస్తున్నారు, ప్రభు వెళ్ళిపో. ఈరోజు చాలా మంది కొద్దిగా ఏదో ఒక నలుసంత ఉంటది. ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామండి, కష్టం వచ్చింది, ఎవరన్నా అంటే చాలు నిజమేనంటారా? నిజమేనా? ఇలా జరిగిందా? యేసయ్య ఇదిగో నన్ను రక్షించాడయ్యా, యేసయ్యనయ్యా. ఈరోజు నేను వివేకం కలిగిన వ్యక్తిని, ఈరోజు జ్ఞానం కలిగిన వ్యక్తిని, యేసయ్య రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ నివాసముగా ఉన్న శరీరము నాది. నేనెందుకు భయపడతాను? ఆనందిస్తాను. లోకంలో పరిస్థితులు నా ఆనందాన్ని నిర్ణయించలేవు. చాలా మంది ముఖం డల్లగా ఉంటుంది. ఏమంటుందో తెలుసా? జేబులో డబ్బులు లేవో ముఖం అలా ఉంది అంటే, నీ ముఖంలో ఆనందాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? చెప్పాలి. డబ్బు కదా, డబ్బు. జీతం వచ్చినప్పుడు ముఖం కలకళ్ళాడిపోతూ ఉంటాయి ముఖాలు. నెలాఖరుకు వచ్చేసరికి ముఖాలన్నీ మాడిపోతూ ఉంటాయి. అలా ఉండొద్దు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నువ్వెప్పుడు ఆనందించుడు. మరలా చెప్తును, ఆనందించే వారి జాబితాలో నన్ను ఎత్తినందుకు నీ కృతజ్ఞతలయ్యా. అవునా కదా? అదే చెప్తున్నారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా నేను చాలాసార్లు చెప్తాను, అపవాదికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మీకు బాగా అర్థం కావాలంటే, ఒక వ్యక్తి ఒక వ్యసనానికి అలవాటు పడిపోతే, ఒక మద్యపానం తీసుకోండి, ఈరోజు కొద్దు తాగుతాడు, తర్వాత కొద్దు తాగుతాడు. అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని ఆపడానికి ఏం చేస్తాడంటే, దొంగతనం అన్న చేస్తాడు, భార్యతో మొహమాట పడతాడు. చాలా మంది స్నేహితుల దగ్గరికి వెళ్ళి, మా భార్యకి బాగోలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డబ్బులు అంటాడు. ఏం చేస్తాడో డబ్బులు తీసుకెళ్ళి అంటే, నిన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు చెప్పాలి? వ్యసనం అనే అపవాది కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఒక 10 ఏళ్ల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం, మేబీ ఏదో పని ఉండి ఆ సండే రాలేదు. అంత కంగారు పడతావా? చెప్పాలి. అంత కంగారు పడతావా? అంత కంగారు పడవు. ఏదో కారణం చెప్పేస్తావు. ఈ వారం ఆ వారం కలిపి వచ్చే వారం చేద్దాం అనుకుంటావు. అవునా కాదా? ఎందుకు రాదు? దేవుడు కూడా నీ మీద అజమాయిషి చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన స్వతంత్రుడిగా, అందుకే అంటారు యేసు ప్రభు వారు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాను. యేసయ్యలో ఏముందో తెలుసా? స్వతంత్రం. దేవుని ఆరాధించటానికి స్వతంత్రం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ అంటున్నారు, ఇదిగో మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని, మీ ఇష్టం,
నేనైతే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. చాయిస్ యువర్స్. బలవంతం ఏమీ లేదు. దేవుని వాక్యం చెప్తుంది. హృదయపూర్వకంగా ఆరాధించేటటువంటి ఆ మనస్సాక్షి కొరకు ఆయన ఏం చేశారయ్యా అంటే అక్షరం ఏం చేయలేకపోయిందో కృప చేసే కార్యము కొరకు యేసయ్య వచ్చారు. అందును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి మెప్పును కోరిన ఒక్కని వలన ఒక్కడు మెప్పు పొందుచున్నా. చాలండి. ఇక్కడ ఎవరు మెప్పు కావాలండి? మనకి దేవుని మెప్పు కావాలి. దేవుడు మనల్ని శ్రేష్టమైన జనంగా, హృదయముల ఆనందంగా, ఈరోజు మనము ఆనందాన్ని అనుభవించంటారా అంటే మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న అన్ని కలిగి ఉంటేనే ఆనందం అనుకుంటాం. అవునా కాదా? యేసయ్య నిన్ను ఆ జాబితాలో పెట్టలేదు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఇవన్నీ కొరత చేస్తారని కాదు, ఆయన సమృద్ధిలోనే ఉంచుతాడు. కానీ నువ్వు మొదట వెతకవలసింది ఏమిటయ్యా అంటే నీతిని రాజ్యాన్ని వెతకాలి. అయ్యా యేసయ్యా నీలో సంతోషం ఉంది, నాకు నీలో ఆనందం ఉంది. ఇప్పుడు ఏదైనా ఉదాహరణకు అనుకుందాం, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాం, అది సాధించాక కలిగే ఆనందాన్ని ఈ క్షణమే అనుభవించటం యేసయ్యలో ఉండే వాగ్దానం. అది ఆనందించటం. అయ్యా ఈరోజు ఈ క్షణం నుంచి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎన్నో మేళ్లతో నా జీవితాన్ని నింపబోతున్నావు. నీకు స్తోత్రమయ్యా. అందుకే అంటారు నమ్ముట నీ వలన అయితే. ఏం నమ్ముతున్నాం మనం? చెప్పాలి. ఏం నమ్ముతున్నావు? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన శాంతి ఎవ్వరూ అపహరించలేదని నమ్మాలి. అవునా కాదా? ఆర్థికంగా కష్టం వచ్చినప్పుడు దిగులు పడకూడదు. యేసయ్య నీకు ఇచ్చినటువంటి స్పిరిట్ అలాంటిదే, అలాంటి బలాన్ని ఇచ్చారు. అయితే ఈ విషయంలో మనం చూసినట్లయితే ఈ కార్యాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు యేసయ్య రక్తము చేసేటటువంటి కార్యములో ఉన్నతమైన మార్పు ఏమిటయ్యా అంటే ఈరోజు మనిషి ఒక చాయిస్ లోకి వెళ్ళాడు. ఇందాక మనం అనుకున్నాం నిర్జీవమైన విషయాలు, అలాగే దేవుని సజీవమైనటువంటి విషయాలు. ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు. పరీక్ష రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నీకు 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి కష్టపడి చదివి పాస్ అవటం, రెండోది కాపీ కొట్టడం. అవునా కదా? రెండోది కాపీ కొట్టడం. ఈరోజు మానవుడు తన జీవితంలో చాలా విషయాలు అలాగే ముడిపడి ఉంటాయి. యథార్థంగా బ్రతకడం, మోసంతో బ్రతకటం కదా. యథార్థంగా బ్రతకటం, పాపంలో బ్రతకడం, పరిశుద్ధంలో బ్రతకటం. ఎవరు చెప్తారు ఈరోజు మనిషికి? ఎవరు చెప్తారు మనిషికి? పిలాతుతో అనే మాట మరొకసారి గుర్తు తెచ్చుకుంటే, అయ్యా ఈ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారయ్యా అంటే అంధకారమైన స్థితిలో ఉన్నారు గనక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవటానికి తన స్వరక్తం ఇచ్చి పిలవటానికి యేసయ్య వచ్చారు. అందుకని ఈరోజు అయ్యా నేను అంధకారంలో లేను. యేసయ్య రక్తము నీ మనస్సాక్షిని తాకాలి, నీ అంతరంగ స్వభావాన్ని తాకాలి, నీ అంతరంగంలో మార్పును తీసుకురావాలి, విచారకరమైన నీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలి, చీకటికరమైన జీవితంలో వెలుగును తీసుకురావాలి. ఆ మార్పుకు రావటానికే యేసయ్య జరిగించిన గొప్ప కార్యం. ఈరోజు ఇంకా నువ్వు దిగులుతో ఉంటే, ఒకవేళ నువ్వు చెప్పటానికి 100 కారణాలు నీ దగ్గర ఉండొచ్చు, నువ్వు ఆనందించటానికి ఒకటే కారణం, యేసయ్య రక్తము నీ హృదయాన్ని తాకాలి. నువ్వు ఆనందించటానికి ఒకటే. సమస్యలు చెప్తే ప్రతి మనిషిని కదిపితే ఈ భూమి మీద చాలా రకాల సమస్యలు ఉంటాయి. యేసయ్య అంటున్నారు నిర్జీవ క్రియలను గురించి మీరు దిగులు పడద్దయ్యా, మీరు ప్రత్యేకింపబడినటువంటి జనాంగము. ఆ సత్యాన్ని తెలియపరచటానికి వచ్చాను. ఆ సత్యము నిన్ను తాకితే కృతజ్ఞత అనే జీవితమును కలిగి ఉంటావు. ఆ సత్యము తాగనంతసేపు కూడా, నీ హృదయాన్ని తాకినంతసేపు కూడా విచారము, బెంగ, దిగులు. ఈ మరణఛాయలో ఉండేటువంటి ప్రదేశాల్లో ఉండే జనులట గొప్ప వెలుగును చూసేశారట. ఎప్పుడట? యేసయ్య నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ జీవితం మారిపోయింది. అయ్యా ఇదిగో చెప్పనాశక్యము, మహిమాయుక్తము, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదయ్యా. ఏం చేయాలట? అది పరిశుద్ధాత్మలో ఆనందాన్ని నువ్వు అనుభవించాలి. ఒకసారి యేసయ్య సిలువ వైపు నువ్వు చూసినట్లయితే, అయ్యా ఎంత ప్రేమ, ఎంత త్యాగమా, ఎంత తగ్గింప. మనం చాలాసార్లు ఈ అనుభవాల గురించి అర్థం చేసుకోవాలంటే బాగా దప్పికొన్న ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు అనుకుందాం. ఎండను బడి
ఫ్రిడ్జ్లోంచి ఒక లీటర్ బాటిల్ తీసి తాగు, కడుపు నిండా నీళ్లు తాగే. నీ జీవితంలో ఇంక నీళ్ళే, నీకు ఇంక మళ్ళీ నీళ్ళు లేవన్నారు అనుకోండి, సరిపోద్దా? తాగిదే నీకు నీ జీవితానికి ఈ నీళ్లు తాగి దాహం తెచ్చుకుని ఇక మళ్ళీ ఎప్పుడు తాగొద్దు అన్నారు అనుకోండి, అంటాడా? సిలువ అనుభవం కూడా అంతే, సిలువ రక్తపు అనుభవం కూడా అంతే. నువ్వు జారిపోతున్న వేళ యేసయ్య రక్తము నీ హృదయాన్ని తాకాలి, సిలువ అనుభవాల్లోనికి రావాలి. ఎప్పుడో నేను బాప్తిజం తీసుకున్నప్పుడు అన్నానండి, ప్రభువా క్షమించని, నా పాపాలన్నీ వదిలేశాను అన్నానండి, పశ్చాత్తాపంలోనికి మళ్ళీ రాలేదా అని అంటే, ఆ అనుభవాల్లోనికి మనిషి ఎలాగైతే దప్పికొనేటువంటి స్థితి ఉంటుందో, సిలువ రక్తపు అనుభవాలు ఆత్మీయ జీవితానికి అలాంటివి. అలాంటి అనుభవానికి నువ్వు వెళ్ళిన ప్రతిసారి కూడా నూతనమైనటువంటి ప్రేరణ పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు కృపణిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ విషయాలను గురించి మనం చూసినప్పుడు యేసయ్య రక్తము జరిగించేటువంటి కార్యాల్లో కృతజ్ఞతా భావాన్ని గురించి చూస్తే కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, కొలసీలకు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందువైనను పరలోకమందువైనను వాటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. మరియు చలము ఇక్కడ చూస్తే సిలువ రక్తము ద్వారా సంధి చేసుకుని సమాధానాన్ని ఇచ్చారట. ఈ సమాధానం ఎలా పనిచేస్తుందయ్యా అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు బాగా అర్థం కావాలి అంటే. యేసు ప్రభు వారు ఒకసారి ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే ఈ లోపల ధోని మునిగిపోతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు చదవద్దు కానీ. ఈ 4వ అధ్యాయం 39లో శిష్యులు అంటారు కదా, ప్రభువా మేము మునిగిపోతున్నామయ్యా, నీకు చింత లేదా? ఏముండాలండి? చింత. ప్రభులో చింత ఉంటుందా చెప్పండి? ప్రభులో చింత ఉంటుందా? ప్రభుని ఏమడమంటున్నారు వాళ్ళు? ప్రభువా నీకు చింత లేదా అని అంటే యేసయ్య అంటున్నారు, ఊరుకోండి, దాన్ని గద్దించారు. ఎందుకు చింతపడాలి? నీ జీవితంలో ఎప్పుడైనా సరే చాలా ఇళ్లలో గొడవ ఉంటుంది. ఏంటో తెలుసా? భార్య అంటది, నాకు అస్సలు బాగోలేదు, నీకు అస్సలు కనీసం బాగోలేదంటారు. అవునా కదా? ఇప్పుడు బాగోపోతే ఆయన ఏం చేయాలా? ఏడుతూ కూర్చోవాలి. జ్వరం పోయేదాకా ఏం చేయాలి? ఏడుతూ కూర్చుంటేనే ఆవిడ ఈగో సాటిస్ఫై అవుతుంది. అవునా కాదా? మనం కూడా అంతే. చాలా మంది ఇళ్లలో మనకు బాగోపోవటమో మనకి ఏదైనా విచారం వచ్చిందనుకో, మనం ఏడిస్తే అందరూ ఏడవాలి. మనం ఏడ్చేటప్పుడు ఎవరైనా నవ్వారా వచ్చిందే గొడవ, పెద్ద గొడవే. అందుకని మనకి ఏదైనా విచారం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎందుకు నవ్వినా కూడా మనం గొడవే. వాళ్ళు పాపం తెలియక ఏదో మానాన్ని నవ్వారనుకో, నువ్వు నన్ను చూసే నవ్వో నాకు అర్థమైంది అంటాం. గొడవే, పెద్ద గొడవే. ఇలాంటి పరిస్థితులు. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అదే చెప్తున్నారు, అయ్యా నీకు చింత లేదా? చింతించటానికి ఆయన చింతపడేటటువంటి జీవితాన్ని ఇవ్వటానికి రాలేదు, నీ సమస్యను తీస్తారు. ఈరోజు మనం కూడా అంతే. నీ జీవితంలో ఏదైనా కూడా కృంగుబాటు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఒకవేళ గనక నువ్వు చింతపడుతున్నావేమో, ఈ మాట గుర్తు తెచ్చుకో. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు చింత లేదా అని అంటే ఆయన చింతించే విషయాలు ఉన్నాయి. ఆయన చింత యావత్తు కూడా ఏం చేయాలట? ఆయన మీద వెయ్యాలట. దేని కొరకు చింతిస్తున్నాడు ఆయన? గమనించాలి. ఇదిగో నువ్వు ఏదైతే కోల్పోతున్నావో ఆ కోల్పోయేటటువంటి స్థితిలో ప్రభు చింతిస్తున్నాడు. అయ్యయ్యో నా బిడ్డలకు విలువైన ఆశీర్వాదాన్ని ఇస్తే అది స్వీకరించట్లేదు, నిజమైంది కనుగొనట్లేదు. ఒక వ్యక్తికట ఇదిగో ఒక మంచి ముత్యం దొరికిందట. దొరికితే ఏం చేశాడట? తనకున్న యావత్తు కూడా అమ్మేసి ఏం చేశాడట? అవన్నీ అమ్మేసి ఆ విలువైనటువంటి ముత్యాన్ని స్వాధీనపరుచుకున్నాడట. అంతే కదా? మనకి ఏదైనా విలువైనది దొరికినప్పుడు మనం చేసే పని అంతే కదా? అవునా కాదా? ఒక యవనస్తుడు ఉన్నాడు, ప్రభుని అనుసరిస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిన్ను వెంబడిస్తాను అంటే ప్రభు అన్నారు, నీ ఆస్తి నమ్మి అప్పుడు నన్ను వెంబడించయ్యా అంటే ఏం చేశాడు ఆయన? వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం కావాలి? ఆయన నిర్ణయం
ఏది నిర్ణయించుకోవాలి? గమనించండి. ఈరోజు యేసయ్య తన మాటలు మనకి ఆదరణ కలిగించే మాటలు, మనల్ని బలపరిచే మాటలు. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యేసయ్యా మేము మునిగిపోతున్నాం కదయ్యా, నీకు చింత లేదా అని అంటే యేసయ్య అంటున్నారు, ఇదిగో నీ జీవితంలో ఏ స్థితి ఉన్నా, యేసు ప్రభు వారు అంటారు మత్తయి సువార్త 12:34లో, హృదయము నిండింది ఏమవుతుందటండి? యేసు ప్రభు హృదయంలో ఏముంటుంది చెప్పండి? యేసు ప్రభు హృదయములో సమాధానం ఉంది, యేసు ప్రభు హృదయంలో నెమ్మది ఉంది. అందుకే అంత సమాధానంలో ఉన్నప్పుడు కూడా మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆకలేస్తుంది జనమందరికి ఆకలేస్తుంటే యేసు ప్రభు అన్నారు, అయ్యా వాళ్ళు పిలిచి భోజనం పెట్టండి అన్నారు. భోజనం పెడితే, అయ్యా ఈ సమయంలో ఎక్కడి నుంచి తీసుకురాము? వెలితి కొరత. అప్పుడు అంటున్నారు ఒక ఆయన నుంచి, అయ్యా 5 రొట్లు 3 చేపలు ఉన్నాయి, ఏం చేయమంటావు? తీసుకురండి. బంతులుగా తీసి సమృద్ధి ఉంది యేసయ్య దగ్గర. యేసయ్య రక్తము నీ మనస్సాక్షిని తాకితే నీ హృదయం కూడా అంతే. నువ్వు లేని విషయాలు చూసి నువ్వు దుఃఖపడిపోతున్నావు. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, ఉన్న సమస్యల గురించి బాధపడే వాళ్ళు కొంతమంది, అంటే లేని సమస్యలు ఊహించుకుని బాధపడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? కలిగిన దాంతో తృప్తిగా జీవించటం కంటే పక్కింటి వాళ్ళకు ఉన్నదాన్ని చూసి అసూయతో బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా కదా? మనిషికి ఉండే స్వభావం. యేసయ్య రక్తము నీ హృదయాన్ని తాకితే, యేసయ్య ఎలాంటి వాడయ్యా అంటే శూన్యంలో సృష్టిని కలగజేసిన ఆయన. అయ్యా ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ప్రజలందరూ కూడా అసాధ్యం అని చెప్తున్నారు, శిష్యులందరూ ఇంపాసిబుల్ అంటున్నారు. యేసయ్యలో గొప్పతనం అదే. యేసయ్య తన హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకుతుందట. ప్రియులారా గమనించండి, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకి ఒక సమస్య ఉంది, కృతజ్ఞత లేకపోవటానికి. ఎందుకో తెలుసా? మోషే కాలము నుంచి వచ్చినటువంటి పెద్ద మిస్టేక్ ఏమిటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, సంఘానికి ఇంపార్టెంట్. ఇదేమిటయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలలో జరిగినటువంటి ప్రాబ్లం ఏంటయ్యా అంటే, మిశ్రిత జనాంగం. బేసికల్గా దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు ప్రజలకు కొంత అభిమానం ఉంది, కానీ మిశ్రిత జనాంగం ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడి నుంచి వచ్చాక, అయ్యా వాళ్ళతో కలిసి కొంతమంది వచ్చారు, సేవకులు వచ్చారు, పనోళ్ళు వచ్చారు, మిశ్రిత జనాంగం కలిశారు. ఇదేం తిండి? ఐగుప్తులో ఎలా తిన్నాం మనం? ఐగుప్తులో ఎలా తిన్నాం మనం? ఐగుప్తులో అల్లం ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, ఎంత మంచి ఫుడ్ తిన్నాం మనం. మిశ్రిత జనాంగం. ఈరోజు సంగమా, నీ సహవాసము పరిశుద్ధుల సహవాసం. ఈరోజు చాలా మంది దేవుని పరిశుద్ధుల సహవాసంలో లేకుండా లేనిపోని మాటల్లో కృతజ్ఞత భావాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ఎవరైనా, ఇదిగో యేసయ్య దగ్గరికి వెళ్ళావు, ఏం జరిగింది? నీకంటే నా జీవితమే బాగుంది కదా అని అన్నారనుకో, పైకి చూస్తే బాగానే ఉంటది. అవునా కాదా? పైకి చూస్తే బాగానే ఉంటది. దేని కొరకు వచ్చాం మనం? జీవం కోసం వచ్చాం, నిత్య జీవం కోసం వచ్చాం. అది మనం సాధించాం. అది ఇతరులకు లేనటువంటిది, అది మనకు మాత్రమే అనుగ్రహించబడింది. ఎందరైతే తనను అంగీకరించుదురో వారందరూ ఆయన కుమారులగుటకు అధికారం ఇస్తున్నారు. అయ్యా నీ బిడ్డగా జీవించి అధిక్షేకింపబడిన వ్యక్తిని కనుక మిశ్రిత జనాంగంతో కృతజ్ఞత పోయే ప్రమాదం ఉంది. ఆదిమ ఇశ్రాయేలీలో జరిగిన ప్రమాదం అదే. ప్రతిసారి కూడా దేవుడు ఖండితంగా ఆ ప్రజలను ప్రత్యేకపరచడానికి గల కారణం అదే. అయ్యా ఇదిగో నువ్వు గనక ప్రత్యేకంగా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? మిశ్రిత జనాంగంతో. ఈరోజు సంఘమా, హెబ్రీ పత్రికలో అపోస్తుడైన పౌలు అంటున్నారు, సంఘముగా కూడుట మానక. అవునా కాదండి? ఏం చేయాలట? ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రార్థించుకోవాలి, శుభాలు చెప్పాలి, ఇదిగో క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలి. సంఘమా జాగ్రత్త. ఈరోజు సంఘం అంటే చాలా మందికి ఒక బలమైన నమ్మకం కోల్పోతున్నారు. అది కోల్పోయిన సమయంలోనే నీ కృతజ్ఞత కోల్పోతావు. జాగ్రత్త. సంఘానికి ఎంత ఎక్కువగా నువ్వు వస్తే అంత ఆత్మీయ కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. పరిశుద్ధుల సహవాసములో దేవుడిని పిలిచినటువంటి పిలుపులో నువ్వు నిలబడాలి. అది కాకుండా ఈరోజు ఇదిగో సంఘానికి రావటానికి చాలా మందికి కష్టమైపోతుంది, కానీ లోకంలో ఎంతసేపు ఉన్నా బోరు కొట్టట్లేదు.
లోకంలో ఎంతసేపు ఉన్న విరక్తి రావట్లేదు. దేవుని సంఘంలో కాసేపు దేవుని వాక్యం ఎక్కువైతే, సన్నిధిలో కాసేపు ఉంటే ఏదో నిరాసక్తితో వచ్చేస్తుంది. కానీ జీవాన్ని కాపాడుకోవటానికి ఇదిగో పరిశుద్ధుల సహవాసంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపమే చేశారు. ఎందుకంటే మిశ్రిత జనాంగంతో వారు విలువైనటువంటి సమయాన్ని గడిపారు. అలాగే వారు దేవుని యొక్క కోపాన్ని తెచ్చుకున్నారు. చాలా మంది సణిగారు, ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు వారిని బంధించటానికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అంటారు కదా, ఏమన్నారమ్మా? చెలికాడా. ఎంత మంచి మాట అండి, అవునా కాదా? చెలికాడా. ఈరోజు ఏమనాలి? వినాలి, నా మాట వినాలి. మీరు ఏమనాలి? ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ అయిపోతుంది అనుకోండి, ఏమనాలి? భర్త తిట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, భార్య ఏమనాలి? చెప్పాలి. ఏం చేయాలి? నా ప్రియుడా అనాలా లేదా? యేసు ప్రభుని బంధించడానికి వస్తే ఏమన్నాడు ఆయన? నా చెలికాడా. నీ హృదయం నిండిందే నోరు పలుకుతుంది, జాగ్రత్త. ఎప్పుడు అదును దొరుకుతుందా నోరేసి పడిపోదామని చూస్తున్నారేమో, అవునా కాదా? చాలా మంది ఎన్నో రోజుల నుంచి కనిపెట్టుకున్నాను, ఇప్పుడు దొరకవు ఈ మాటకు అంటారు చాలా మంది, అవునా కాదా? దొరకడానికి వీల్లేదు. ఏమనాలి తెలుసా? ఇదిగో నా ప్రియుడా అనాలట భార్య భర్తని. ఒకసారి నువ్వు ఒకవేళ పని నుంచి వచ్చాక, ఆఫీస్ నుంచి వచ్చాక నీ భార్య నానా మాటలు అనేస్తుంది అనుకోండి, ఏమనాలి? నా ప్రియురాలా అనాలా, అవునా కాదా? ఎంత కోపం వచ్చినా కూడా, నీ ఇరుగువారు పొరుగువారు నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలన్నా సరే, చూస్తున్నాను కనిపెడుతున్నాను, ఈ రోజు గురించి అనకూడదట. నువ్వెన్ని చెప్పినా నాకు ప్రియుడివే. యేసయ్య మనస్సు అదే. ఈరోజు ఇందాక మనం చూసాం దశలోనికి పత్రికలో, నీకు ఆ సామర్థ్యము కలగ చేసినందుకు కృతజ్ఞత. అయ్యా, నన్ను దూషించేవారు, హింసించేవారి కొరకు నేను ప్రేమించే మనసు ఇచ్చావయ్యా. అలాంటి యేసయ్య మనసు ఉంటే ఇంట్లో ఏమైనా గొడవలు ఉంటాయండి? విభేదాలు ఉంటాయా? యేసయ్య మనసు అదే. అది చేయటానికి వచ్చారు. నీ ఇంటిని ఆనందమయం చేయటం అంటే ఇంటిని బంగారంతో నింపేయడం కాదు, నీ హృదయాన్ని ప్రేమతో నింపేశాడు ఆయన, అవునా కాదా? నీ హృదయాన్ని క్రీస్తు ప్రభు రక్తంతో కడిగేశాడు. ఇప్పుడు నిన్ను దూషించు వారిని, హింసించు వారిని ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావు. ఇల్లు ప్రేమమయం అయిపోయింది. యేసయ్యా ఎన్ని రకాలు చేసిన, చాలా మంది విభేదాలు వచ్చినప్పుడు భార్య భర్తలతో భార్యలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా తగ్గించుకోనండి, ఎన్ని రకాలుగా చేసి పెట్టినా ఈ మనిషిలో మార్పే లేదండి. ఏం చేశావు? చెప్పాలి. ఏం చేశావు? వంట వండి పెట్టాను, ఆ చాకరీ చేశాను, ఇది చేశాను, ఎన్ని చేసినా ప్రేమ లేదండి. ప్రేమ యేసయ్య కలిగిస్తాడు. డబ్బుతో ప్రేమను కొనలేం, నీ వంటతో ప్రేమను కొనలేం, అవునా కదా? యేసయ్య ప్రేమను కలిగిస్తాడు. ఇదిగో యేసయ్యని అడుగు, అయ్యా నా ఇంట్లో ప్రేమ వృద్ధి చేయాలంటే ఏం చేయాలి? యేసయ్య చెప్తాడు. అమ్మా, సిలువలో నేను ఏం చేశానో, అవునా కదా? సిలువ ధ్యానాలు కూడికొచ్చి ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోకూడదు, అవునా కదా? యేసయ్య ఏమన్నారు లూకా సువార్త 23లో? తండ్రి, ఒకవేళ భర్త భార్య కానీ తిడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమనాలి? తండ్రి అనాలా వద్దా? చెప్పాలి. యేసయ్య సిలువలో మాదిరి నేర్పించటం అంటే అదే, అవునా కదా? నన్ను ఒక్కటంటే నిన్ను 16 అంటాను అనకూడదు, అంటారా లేదా? నన్ను ఒక్కటను చూడి నిన్ను ఏం చేస్తాను అంటారు. కొంతమంది అంటారు, అమ్మో ఆ అమ్మ నోట్లో నోరెట్టుకుంటామో, అవునా కదా? యేసయ్య రక్తంతో కడగబడితే నీ జీవితం మారిపోయింది. ఏం మాట్లాడాలి? క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకాలి. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, సమయాతీతం అవుతుంది. ప్రియులారా గమనించండి. ఎందుకనంటే యేసయ్య ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించా వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా. చాలండి, లోకమిచ్చినట్టుగా ఈ శాంతి కాదు. ఎందుకనంటే యేసయ్య ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే, మరణించే స్టెఫను కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. మరణానికి సమీపమైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు మరణానికి సమీపంగా ఉన్నప్పుడు
ఈ ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు ఒక చిన్న ఇరుకైన గదిలో ఉన్నాడు, దుర్గంధం. కానీ ఆ పత్రికలో సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి చాలాసార్లు రాస్తాడు. ఆనందించటానికి, సంతోషించటానికి భౌతికమైన కారణం ఒక్కట్లేదు అక్కడ. కానీ ఆ ఇరుకైన, దుర్గంధం కలిగించేటువంటి ఆ ఇరుకైన గదిలో తనతో యేసయ్య ఉన్నాడు. తనతో యేసయ్య ఉంటే ఆనందమే. ఈరోజు ఆ గుర్తింపు రావాలి అంటే శిలువ రక్తము నీ హృదయాన్ని తాకాలి. తాకి నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించేటటువంటి మనస్సాక్షి ఆపాదించాలి. ఆ రీతిగా ఆ సంతోషంతో మనందరం కూడా ఉందాం. దేవుని ఎడల భయభక్తులు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అయ్యా, మరి శ్రేష్టమైన సమయంలో అయ్యా స్థానిక కార్యదర్శి గారు సకల